హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, నేను ఈ లెసన్ని ఎలా డిసైడ్ చేశానంటే, ఇప్పుడు నార్మల్గా మనకి చాలా ప్రపోజిషన్స్ ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్లో. ఇప్పుడు నేను ప్రపోజిషన్ ఆఫ్ టైం అని చెప్పి ఎన్, ఆన్, ఎట్, బై చెప్తాను. ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి ఎన్, ఆన్, యాట్ అని చెప్తాను కదా. ఆ కన్ఫ్యూషన్స్ ఏవి లేకుండా నేను కోర్ ప్రపోజిషన్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే మనం చాలా తరచుగా యూజ్ చేసే ప్రపోజిషన్స్ ఈ 4 మాత్రమే. ఎన్, ఆన్, యాట్, బై. వీటి యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి, తర్వాత వాటిని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాము అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా కొన్ని కన్ఫ్యూజ్డ్ ప్రపోజిషన్స్ ఉంటాయి. అంటే 2 ప్రపోజిషన్స్కి ఒకటే మీనింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా, కానీ వి యూస్ దోస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఓకే, అది కూడా నేను ఇక్కడ క్లారిఫై చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ లెట్ us see ఎన్, ఆన్, యాట్, బై. ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎన్ అంటే ఒక ప్లేస్ లోపల అనేసి. ఓకే, ఆ ప్లేస్ అనేది కవర్ చేయబడి ఉండొచ్చు, చేయబడకుండా కూడా ఉండొచ్చు. అంతేకాకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం, జనవరిలో, సమ్మర్లో, ఆ ఇయర్లో అని చెప్పేటప్పుడు. తర్వాత నెక్స్ట్ ఆన్ అంటే సర్ఫేస్ని టచ్ చేస్తూ ఉంటే దాన్ని ఆన్ అని అంటాం. అది అడ్డంగా అవ్వచ్చు, లేకపోతే ఇలా నిలువుగానన్నా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆన్ అనేది ఏంటంటే పర్టికులర్ డే గురించి కానీ, పర్టికులర్ డేట్ గురించి కానీ, ఫలానా రోజున, ఫలానా డేట్ రోజున అని చెప్పేటప్పుడు కూడా ఆన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు యాట్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ టైం, యాట్ 5 o'clock, స్పెసిఫిక్ ప్లేస్, యాట్ ద డోర్ అని చెప్పేటప్పుడు, ఇది స్పెసిఫిక్ పాయింట్ని మనం పాయింట్అవుట్ చేసేటప్పుడు యాట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బై అనేది ఏంటంటే ఇది డెడ్ లైన్, అంటే దానికన్నా దాటి వెళ్ళకూడదు. ఐ షుడ్ ఫినిష్ దిస్ వర్క్ బై 6 o'clock, అంటే 6 o'clock లోపల నేను ఫినిష్ చేసేయాలి, అంటే 6 o'clock పైన దాటి వెళ్ళకూడదు. ఓకేనా. సో అది అనేది బై అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అది ఒక డెడ్ లైన్ లాగా యూజ్ చేస్తాము. అంతేకాకుండా బై మీన్స్ ఆఫ్, ఎవరి ద్వారా, వేటి ద్వారా. I travel by bus. Okay, next this poem was written by Shakespeare. ఎవరి ద్వారా, వేటి ద్వారా. ఇవన్నీ నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. ఓకే, సీ నౌ ఇన్ అంటే థింక్ లైక్ ఇన్సైడ్ ఆర్ విత్ ఇన్ అని అనుకోండి. ఇది టైం గురించి చెప్పేటప్పుడు, ప్లేస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం యూస్ చేస్తాం అనమాట. టైం గురించి చెప్పేటప్పుడు మంత్స్కి, ఇయర్స్కి, సీజన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డే, లాంగ్ పీరియడ్ చెప్పేటప్పుడు ఇది యూస్ చేస్తాము. లైక్ ఇన్ జనవరి, ఇన్ 2026, ఇన్ సమ్మర్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద 21st century. జనవరి ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైం కదా, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ వన్ స్పెసిఫిక్ పాయింట్. రైట్, ఐ వాజ్ బోర్న్ ఇన్ జనవరిలో అంటే జనవరి 1st నుంచి జనవరి 31st వరకు ఎప్పుడైనా అయి ఉండొచ్చు. సో యు ఆర్ సమ్వేర్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జనవరి. నెక్స్ట్ ప్లేస్ అంటే ఇన్సైడ్ అన్ ఏరియా ఆర్ స్పేస్. రైట్, ఇన్ ద రూమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇన్ ద బాక్స్ ఆర్ ఇన్ చెన్నై ఆర్ ఇండియా, ఇవన్నీ ప్లేసెసే కదా. ఇన్ ద పార్క్, థింక్ లైక్ ఇన్ అంటే ఇన్సైడ్ బౌండరీస్. ఆ రూమ్ హ్యాస్ బౌండరీస్, రైట్, ఆ సిటీ హ్యాస్ బౌండరీస్, రైట్, ఆ కంట్రీ ఆల్సో హ్యాస్ బౌండరీస్. సో ఇన్ అనేది మనం ఇలా టైంకి, ప్లేస్కి యూస్ చేస్తాం. నౌ లెట్ us see ఆన్. ఆన్ అంటే పైన, థింక్ లైక్ సర్ఫేస్ ఆర్ పర్టికులర్ డే. దీన్ని కూడా మనం ప్లేస్కి, టైంకి యూస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద బుక్, ఆన్ ద టేబుల్, ఆన్ ద వాల్, ఆన్ ద ఫోన్, ఆన్ ద డెస్క్, ఆన్ ద పిక్చర్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ సర్ఫేసెస్ పైన ఉంటే మనం ఆన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. టైం గురించి వస్తే ఆ పర్టికులర్ డే ఆర్ డేట్, ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ 15th August, ఆన్ మై బర్త్డే, ఆన్ మండే మార్నింగ్. పర్టికులర్గా ఆ డే గురించి అనేటప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం ఫర్ టైంకి. ఓకే, ఇంకా యాట్ అంటే అ పాయింట్, ఓ స్పెసిఫిక్ పాయింట్, ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ చెప్పినప్పుడు.
అది టైం గురించి కావచ్చు, ప్లేస్ గురించి కావచ్చు. ఓకే. అట్ 5 o'clock, అట్ నూన్, అట్ మిడ్‌నైట్, అట్ లంచ్ టైమ్, అట్ నైట్. ద క్లాస్ స్టార్ట్స్ అట్ 9 AM అంటే పర్టిక్యులర్‌గా ఆ పాయింట్ అనేది చెప్తున్నాం. 9 AM అనేది ఒక పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద క్లాక్, రైట్? ప్లేస్ అనేది కూడా మనం పర్టిక్యులర్‌గా ఒక పాయింట్‌ని సూచించినప్పుడు అట్ ద బస్ స్టాప్, అట్ ద స్టేషన్, అట్ ద డోర్, అట్ స్కూల్, అట్ హోమ్, ఇవన్నీ. అలాగే అంతేకాకుండా ఆఫ్టర్ సర్టెన్ అడ్జెక్టివ్స్ ఆర్ వర్బ్స్ తర్వాత కూడా మనం ఈ యాట్ అనేది యూస్ చేస్తాం. గుడ్ ఎట్ ఇంగ్లీష్, గుడ్ అనేది అడ్జెక్టివ్ కదా, గుడ్ తర్వాత యాట్ ఉంది. గుడ్ ఎట్ ఇంగ్లీష్, బ్యాడ్ మ్యాథమెటిక్స్, సర్ప్రైజ్డ్ ఎట్ ద న్యూస్, యాంగ్రీ ఎట్ హిమ్. సో యాట్ అనేది ఇలా టైంకి, ప్లేస్కి ఒక కొన్ని అడ్జెక్టివ్స్ తర్వాత వర్బ్స్ తర్వాత యూస్ చేస్తాం. నౌ సి బై. బై అంటే డెడ్లైన్, అంటే అది దాటి వెళ్ళకూడదు. ఓకే. అది మనం టైం చెప్పేటప్పుడు పలానా టైంకి అంటే ఆ టైం దాటి వెళ్ళకూడదు అనమాట. అది డెడ్లైన్ లాగా ఒక అర్థం చేసుకోవాలి. బై అంటే నాట్ లేటర్ దెన్. ఫినిష్ ద వర్క్ బై 5 PM. సబ్మిట్ ద అసైన్మెంట్ బై మండే. కమ్ బ్యాక్ బై టుమారో. దిస్ డస్ నాట్ మీన్ ఎగ్జాక్ట్లీ ఆన్ దట్ టైం. ఫినిష్ ఇట్ బై 5 PM అని అంటే యూ క్యాన్ ఫినిష్ ఇట్ అట్ 3 PM ఆర్ 4 PM ఆర్ 4:59 ఆల్సో. అంటే 4:59 వరకు కూడా టైం ఉంది. కానీ నాట్ ఆఫ్టర్ 5 PM. ఓకే. 5 PM అనేది మనకి డెడ్లైన్. అంతేకాకుండా ఇప్పుడు మనం మెథడ్ ఆర్ మీన్స్, దేని ద్వారా ఆర్ వేటి ద్వారా. హియర్ సి ట్రావెల్ బై బస్, ట్రావెల్ బై ట్రైన్, వీటి ద్వారా. సెండ్ ఇట్ బై పోస్ట్, పే బై కార్డ్. ఓకే. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా మనం యూజ్ చేస్తాం దీన్ని. ద పోయం వాజ్ రిటన్ బై షేక్స్పియర్, ద కేక్ వాజ్ మేడ్ బై మై మదర్. ఓకే. ఇలాగా బై అనేది ఇన్ని రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్సైడ్ ఇంటూ. ఇన్సైడ్ అంటే అంతర్భాగం, లోపల ఉన్న భాగం. ఇంటూ అనేది మూమెంట్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇన్సైడ్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? దేర్ ఆర్ సమ్ స్నాక్స్ ఇన్సైడ్ ద టిన్. టిన్ లోపల కొన్ని స్నాక్స్ ఉన్నాయి. హీ స్లీపింగ్ ఇన్సైడ్ ద రూమ్. ద కేవ్ ఈజ్ ఇన్సైడ్ ద మాల్. ఓకే. ఇలాంటివన్నీ ఆ అంతర్భాగాన్ని, ఆ ప్లేస్ యొక్క అంతర్భాగాన్ని సూచించడానికి ఇన్సైడ్ అనేది యూజ్ చేస్తాం. ఇంటూ అంటే మూమెంట్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూమెంట్ అనేది ఉంటే మనం దానిని ఇంటూ అని అంటాం అనమాట. హీ డైవ్డ్ ఇన్ టు ద పూల్, హీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. అంటే ఇక్కడ మూమెంట్ అనేది ఉంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఓకే. Now let us see beside next to. వీటి రెండిటికి కూడా ఒక్కటే మీనింగ్ ఉంటుంది. బిసైడ్కి నెక్స్ట్కి అంటే పక్కన. బిసైడ్ అంటే కూడా పక్కనే అంటాం, నెక్స్ట్ అంటే కూడా పక్కనే అంటాం. కానీ ఎలాంటి సందర్భాల్లో అంటాం? లెట్ us see. బిసైడ్ అంటే అట్ ద సైడ్ ఆఫ్ సంథింగ్, దేనికైనా పక్కన. ఓకే. ద ల్యాంప్ ఈజ్ బిసైడ్ ద బెడ్ అంటే నాట్ వెరీ క్లోజ్, కొంచెం పక్కనే ఉంది అనేసి. అంటే అంటే దాన్ని పట్టుకుని ఉందని కాదు, చాలా దగ్గరగా ఉందని కాదు. ద పార్క్ ఈజ్ బిసైడ్ ద స్కూల్ అంటే పార్క్ అనేది స్కూల్ పక్కన ఉంది అనేసి. మేబీ మధ్యలో ఒక చిన్న షాప్ కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ అనేది వెరీ క్లోజ్ టు, మన పక్కనే ఎవరన్నా కూర్చున్నారనుకోండి, అప్పుడు నెక్స్ట్ అనేది యూస్ చేస్తాం. షీ సాట్ నెక్స్ట్ టు మీ, తను నా పక్కనే కూర్చుంది అంటే వెరీ క్లోజ్. ద బ్యాంక్ ఈజ్ నెక్స్ట్ టు ద సూపర్ మార్కెట్. సో ఆ బ్యాంక్ అనేది సూపర్ మార్కెట్కి పక్కనే ఉంది. ఓకే. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దట్. సో హియర్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ beside and next to. Through, across, along. ఇక్కడ చూడండి, ఇవి కొంచెం సిమిలర్గా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. త్రూ అంటే ఏదైనా ఒక ప్రదేశం లోపలికి వెళ్ళి మళ్ళీ అటువైపు నుంచి బయటికి చేరుకోవడం. హియర్ సి వి వాక్ త్రూ ద టనల్, సన్లైట్ కేమ్ త్రూ ద విండో, పుల్ ద థ్రెడ్ త్రూ ద నీడిల్. సో ఇవన్నీ ఒకవైపు నుంచి జర్నీ స్టార్ట్ చేసి దాని గుండా వెళుతూ అటువైపుకి చేరుకోవడాన్ని త్రూ అని అంటాం. ఓకే. నెక్స్ట్ అక్రాస్ అంటే అడ్డంగా ఒకవైపు నుండి మరోవైపుకి వెళ్ళడం. దే వాక్డ్ అక్రాస్ ద ఫీల్డ్ అంటే వాళ్ళు దాటుకొని వెళ్ళారనమాట ఆ ఫీల్డ్ని, ఆ పొలాన్ని. హీ స్వామ్ అక్రాస్ ద రివర్.
ద బాల్ రోల్డ్ అక్రాస్ ద ఫ్లోర్ అంటే ఇటువైపు నుండి అటువైపుకి వెళ్ళింది, లేకపోతే అటువైపు నుండి ఇటువైపుకి వచ్చింది. ఓకే, అలాంగ్ అంటే వెంట్ లేదా పొడుగున, దారి పొడుగున అంటాం కదా. దేర్ ఆర్ మెనీ షాప్స్ అలాంగ్ ద హైవే. హైవేకి పొడుగున, దారి పొడుగున చాలా షాప్స్ ఉన్నాయి అనేసి మీనింగ్ ఇక్కడ. ద హార్స్ ర్యాన్ అలాంగ్ ద బీచ్ అంటే ఆ సముద్ర తీరం వెంట ఆ హార్స్ అనేది పరిగెత్తింది. ప్యాక్ సమ్ స్నాక్స్ టు ఈట్ అలాంగ్ ద వే. దారి పొడుగునా తినడానికి కొన్ని స్నాక్స్ ప్యాక్ చెయ్యి అని అర్థం. ఓకే, నెక్స్ట్ బిలో అండర్, రెండు ఒకటే కదా. బిలో అన్నా కిందనే, అండర్ అన్నా కిందే. బిలో అంటే ఇక్కడ మనకి స్థాయిని, దిగువ స్థాయిని తెలియజేస్తుంది అనమాట. ద పిక్చర్ ఈజ్ బిలో ద క్లాక్. ఓకే, ప్లీజ్ రైట్ యువర్ నేమ్ బిలో ద లైన్. ఆ లైన్ కింద మీ నేమ్ అనేది రాయండి అనేసి అర్థం. ద టెంపరేచర్ ఈజ్ బిలో 20 degrees. ఓకే, సాధారణంగా ఇది టెంపరేచర్ కొలిచేటప్పుడు, కిలోమీటర్స్ ఆ స్పీడ్ని కొలిచేటప్పుడు ఇది చెప్తూ ఉంటాం అనమాట. అండర్ అనేది కూడా కిందే, కాకపోతే ఏంటంటే ఈ పై భాగం కింద భాగం అని అంటాం కదా. ఈ కింద భాగం అనేది ఏదైనా కవరింగ్ కానీ, ప్రొటెక్షన్ కానీ, దేనికైనా సపోర్ట్గా కానీ ఉంటే అప్పుడు మనం ఆ భాగాన్ని అండర్ అని అంటాం అనమాట. సి ద డాగ్ ఈ స్లీపింగ్ అండర్ ద కార్. వీ సాట్ అండర్ అ ట్రీ. ఐ కెప్ట్ మై షూస్ అండర్ ద బెడ్. సి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ అండర్ అంటే పైన ఏదైనా కవరింగ్ లాగా లేకపోతే షేడ్ లాగా ఉంటే అప్పుడు మనం అండర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అబవ్ ఓవర్. ఈ రెండింటికి కూడా మీనింగ్ పైననే అర్థం. ఇక్కడ అబవ్ అంటే పైన స్థాయి, ఇది బిలోకి ఆపోజిట్ అంతే. ద టెంపరేచర్ ఈజ్ అబవ్ 100 degrees. ద స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అబవ్ 90 marks విల్ గెట్ ఎ సీట్. అంటే ఇక్కడ ఏంటి అర్థం, 90 marks కన్నా పైన రావాలి. 90 marks వచ్చినా సీట్ రాదు. 90 marks 91 కానీ 92 కానీ అలా వస్తేనే సీట్ వస్తుంది అని అర్థం. ద స్పీడ్ వాజ్ అబవ్ 100 km/h. ఓకే, ఇప్పుడు ఓవర్ అనేది కూడా పైనే, కాకపోతే ఇది ఏదైనా పైన ఉంటూ కవరింగ్ అంటే అలా ఏదైనా కవర్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటే అప్పుడు ఓవర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అన్నమాట. కప్పుతూ, మీదుగా అనేసి. సి ఫర్ ఎగ్జాంపుల్, ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద మౌంటైన్. పైన ఫ్లై చేస్తుంది, ఆ మౌంటైన్ అలా కవర్ చేసుకుంటూ ఫ్లై చేస్తుంది. దేర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. కార్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. ఓకే, సిన్స్ ఫర్. ఇక్కడ సిన్స్ అంటే స్టార్ట్ ఆఫ్ ఎ టైం. స్టార్ట్ ఆఫ్ ఎ టైం అంటే ఎప్పటి నుంచి అని అర్థం చేసుకోవాలి. ఫార్ అంటే పీరియడ్ ఆఫ్ ఎ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంతకాలం, ఇంతకాలం అని చెప్తున్నాం కదా, చెప్తున్నప్పుడు యూజ్ చేసేది అనమాట. అంతేకాకుండా ఫర్ హూమ్ ఆర్ ఫర్ వాట్, దేనికోసం లేకపోతే ఎవరి కోసం అనేటప్పుడు కూడా ఫర్ యూజ్ చేస్తాం. సిన్స్కి ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ మై చైల్డ్హుడ్. నాకు ఆమె నా చిన్నతనం నుంచి తెలుసు. చిన్నతనం నుండి అనేది స్టార్ట్ ఆఫ్ ఎ టైం. ఐ హ్యావెంట్ సీన్ హర్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నుండి నేను ఆమెని చూడలేదు. షీ హ్యాస్ బిన్ వర్కింగ్ హియర్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది, లాస్ట్ ఇయర్ నుంచి ఆమె ఇక్కడ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఐ వెయిటెడ్ ఫర్ 2 hours. 2 గంటల పాటు, 2 గంటల సమయం చెప్తున్నాం ఇక్కడ. దే వర్క్డ్ ఫర్ 2 months. ఇక్కడ 2 నెలల పాటు వాళ్ళు వర్క్ చేశారు. ద రూమ్ ఈజ్ ఫర్ చిల్డ్రన్. ఇది ఎవరి కోసం ఈ రూము? పిల్లల కోసం. ఓకే, ఇవి చాలా బాగా తెలిసిన ప్రపోజిషన్సే అండ్ ఇవి మనకి బాగా చాలాసార్లు విన్నవే, అర్థం కూడా తెలుసు. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, టు అంటే ఎక్కడి వరకు. డ్యూరింగ్ అంటే ఆ టైంలో, డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్ అని చెప్తాం. బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత. విత్ అంటే ఏంటి, విత్ అంటే తో, రైట్? So this is all about prepositions. I hope you like this video. If you like this content, please like this video and share it with your friends and subscribe to this channel to get more videos like this. Bye, see you.